ఈరోజు మన గార్డెన్లో 4 రకాల ఆకుకూరలు అయితే నేను తెంపాను పప్పు చేయడానికి. మార్నింగ్ కొంచెం మబ్బుగా ఉంటే నేను వీడియో తీయలేదు. ఇది వచ్చేసి అట్టిమాడాకు, మేము అట్టిమాడాకు అని అంటాం అన్నమాట. అవి 4 రకాల ఆకుకూరలు, 4 రకాల పోషకాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కొక్క రకం పోషక విలువలు ఉంటాయి అన్నమాట. ఇంకా పైన బోలెడనే ఆకుకూరలు అయితే ఉన్నాయి. అవి ఫ్రై చేసుకునేదానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇది వచ్చేసి సిర్రాకు, ఇది వచ్చేసి కమ్మాలాకు, ఇది అటిమాడాకు. మీరు గల్జేర్ అని కూడా అంటారు కదా. యూట్యూబ్ నుంచి కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పేర్లు అయితే మనం కనుక్కుంటున్నాం అన్నమాట. ఇది గంగకోలి కూర. మొత్తం 4 రకాల ఆకుకూరలు అయితే నేను హార్వెస్ట్ చేశాను పప్పు చేయడానికి. లేత లేతగా ఉన్నదంతా నేను హార్వెస్ట్ చేసుకొని వచ్చాను అన్నమాట. అంతా ఫ్రెష్గా ఉందో చూసారా. పప్పు చేయబోతున్నాను, చాలా బాగుంటుంది మన గార్డెన్లోది కాబట్టి. వీటిల్లో ఎరుపు తెలుపు ఉంది గల్జేర్లో, చూసారా. ఇది ఎర్రకాడ, 2 రకాలు ఉన్నాయన్నమాట మన గార్డెన్లో. పొద్దున్నే క్యారీ కట్టాలి కదా పిల్లలకి. ఇది ఫ్రెండ్స్, పూర్తి వీడియో తీస్తాను పైన, హార్వెస్టింగ్ వీడియో. ఇంకా హార్వెస్ట్ చేసేది ఉందన్నమాట, అది కూడా నేను చేస్తాను. వీడియో అంతగా క్లారిటీ రాదని నేను తీయలేదన్నమాట. ఇప్పుడు కూడా అంత క్లారిటీ అయితే రాలేదు. ఇలాంటి మంచి మంచి ఆకుకూరలు ఎలా హార్వెస్ట్లు చేసుకుంటున్నానో మీకు నేను చెప్తాను. అంతా కంపోస్ట్తోనే నేను పెంచుకుంటున్నాను అన్నమాట. ఎక్కువ కిచెన్ కంపోస్ట్, ఎరువు ఎప్పుడో తెచ్చుకుంటాను. స్టార్టింగ్లో అయితే ఎరువులు ఎక్కువ తెచ్చుకునేదాన్ని, ఇప్పుడు చాలా తక్కువ తెచ్చుకుంటున్నాను అన్నమాట. ఇలా లేతది ఎంత కట్ చేసి పప్పు అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తాను నేను. ఇంకా హార్వెస్ట్ అయితే ఉంది, అది కూడా నేను వీడియో తీస్తాను. ఇవి వచ్చేసి జిల్లేడు ఆకులు, జిల్లేడు మొక్క కటింగ్ అన్నమాట. ఈ కటింగ్స్ మొక్కలకి చాలా బలం అన్నమాట. మనం ఏ మొక్కలైనా సరే ఇవైతే పెట్టుకున్నాం అనుకోండి, ఎరువు కంటే కూడా 5 రెట్లు బలం అన్నమాట ఈ జిల్లేడు. ఇవి అయితే పాలు అయితే కొంచెం వస్తాయి, ఈ మొక్కలకు పాలు అయితే వస్తాయి. నిన్న సాయంత్రం అయితే నేను ఇవి కట్ చేశాను. మన ఇంటి ముందరే ఉన్నాయి అన్నమాట ఈ మొక్కలు. ఇవి టౌన్లో దొరకపోవచ్చు, కానీ తెల్ల జిల్లేడు అయితే మీకు దొరుకుతాయి చూడండి. ఉంటే మాత్రం అస్సలు వదలొద్దండి. ఇవి అయితే పంట పొలాలలో ఎక్కువ వాడతారు. నార్లు పోసిన వరి నార్లు వేసినప్పుడు పంట పొలాల్లో ఎక్కువగా వేస్తారు. చిన్నప్పుడు మా నాన్నగారు వేస్తూ ఉంటే నేను చూశాను. నేను కూడా ఎన్నో తుర్లు ఇవి వరి పొలంలో తొక్కానమాట. వరి నాటేటప్పుడు వరి పొలాలు ఎలా చేస్తారు ఏమిటి అనేది పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట. టౌన్లో ఉన్న వాళ్ళకంటే నేను చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇవైతే 4 అడుగులు ఎక్కువ వేస్తారనమాట. ఇవి కొన్ని ఆకులు, వేపాకంట, బిక్కాకంట, చాలా ఆకులు కలిపి వరి పొలానికి నాటడానికి ఉపయోగిస్తారనమాట. వాటర్లో వేసి తొక్కి ఒక 5 days అలాగే ఉంచేస్తారు. ఇవి కుళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వరి నాట్లు అయితే నాటుతారు. నేను గార్డెన్కి ఉపయోగిస్తున్నాను. మనం డబల్ కంపోస్ట్ తయారు చేయడానికి నేను ఇవి తీసుకొని వచ్చాను, జిల్లేడు చెట్లు. డబల్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలి అంటే అదేం పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఇది చూసారా, ఆకుకూర చాలా బాగా వస్తుంది. ఇంతకుముందు సేమ్ ఆ ఆకులతోనే నేను కలిపి పెట్టాను.
ఇది రెండో హార్వెస్ట్ అనమాట. ఇంకా బాగా చిక్కగా వచ్చింది ఆకుకూర, కానీ నేను వాటర్ ఇవ్వలేదు, అందుకే కొన్ని పెరిగిపోయినాయి. చిన్నగా ఉన్నప్పుడు మొలకలు పెరిగిపోయినాయి అన్నమాట. ఇది కూడా నేను కంపోస్ట్ అయితే చేసి పెట్టేశాను. ఈ బిల్లో కూడా ఈ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత నేను డబుల్ కంపోస్ట్ అయితే చేస్తాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. ఇవైతే నేను విరివిరిగా ఇట్లా ఆరబెడుతున్నాను, ఎండబెట్టేస్తాను. ఎండిన తర్వాత మనము డబుల్ కంపోస్ట్ తయారు చేసుకుందాం. ఆల్రెడీ ఒక తూరి ప్రాసెస్ అయిపోయిందనమాట. ఆకుకూరలు వేసాను, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ అనమాట. దీనికి నేను గార్డెన్ సాయిల్ అంతా ఊడ్ చేశాను. చిక్కుడు చెట్టువి అవన్నీ ఈ బిందెలో వేసి పెట్టాను. ఈ బిందె పాడైపోయింది, మొత్తం ఆకులు పుల్లలు మట్టి అన్నీ ఉన్నాయి. వీటి హెల్ప్తో మనం చేసుకోవచ్చు. మట్టి కూడా ఆ బ్యాగ్లో నింపి పెట్టాను, కొంత చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి అన్నమాట ఆకుకూరలు, ఏవైనా సరే బాగా వస్తాయి. ఈ బ్యాగ్లో ఉన్న మట్టిని నేను కింద వేసి మీకు చూపిస్తాను. డబుల్ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలని. డబుల్ కంపోస్ట్ ఎందుకంటున్నానంటే ఓన్లీ లీఫ్లతో పెట్టాను అనమాట. జిల్లేడు కటింగ్స్, కొంచెం మల్లె వేపాకుతో పెట్టాను. ఇప్పుడు ఓన్లీ జిల్లేడు కటింగ్స్ కొంచెం చిక్కుడాకుతో పెట్టబోతున్నాను. ఇది గుమ్మరిచ్చి చూపిస్తాను. మొత్తం గుమ్మరిచ్చాను, వీడియో తీస్తూ గుమ్మరించలేను కదా, అందుకే తీసాను. మొత్తం కంపోస్ట్ అయిపోయింది చూసారా. మనం లేయర్ మెదడులో పెట్టుకున్నాం కదా. ఇవి వచ్చేసి లిల్లీ కానీ ఇంకా పుల్లలు అవి అలాగే ఉన్నాయి చూసారా, వేప పుల్లలు అవి ఇవి. నేను డబుల్ కంపోస్ట్ ఎందుకు అంటున్నానంటే మనము ఎలాంటి ఎరువులు లేకుండా రెండో తూరి మనము ఇదే మట్టిని మళ్ళీ ఎండిపోయిన ఆకులు ఇంకా అలాగే ఏదన్నా కొంచెం కూరగాయల తొక్కులు ఏదన్నా వేస్తే దాన్ని డబుల్ కంపోస్ట్ అంటారు. లీఫ్ డబుల్ కంపోస్ట్ అన్నమాట. దీని పేరు కూడా లీఫ్ డబుల్ కంపోస్ట్. చూసారా ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందో. నేను సాయంత్రం వీడియో కూడా 6:30కు తీస్తున్నాను చూసారా. ఆకుకూరలు మార్నింగే నేను హార్వెస్ట్ చేశాను, వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అదిగోండి, ఇదైతే వంగ చెట్టువి పుల్లలు. ఆకులు అయితే తొందరగా కుళ్ళిపోయినాయి, ఈ పుల్లలు అయితే కొంచెం లేట్ అన్నమాట కొల్లడానికి. చూసారా, ఇదే మట్టిని మళ్ళీ మనము ఎండిపోయిన ఆకులు మొత్తం కంపోస్ట్ అయితే చేయబడుతుంది అన్నమాట. అందుకే నేను డబుల్ కంపోస్ట్ అన్నాను. ఎలాంటి ఎరువులు వేయను, కొంచెం కిచెన్ కంపోస్టు ఇది మన వంటింట్లో వచ్చాయి కదా వేస్టేజ్ చూపిస్తాను. ఇదండి, ఈ కర్బూజా మొత్తం అన్నము మొత్తం ఉంది, అరటిపోయిన తొక్కలు అరటి తొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. ఆనియన్ పీల్స్ అన్నీ ఉన్నాయి. ఈ వాటర్లో డైల్యూట్ చేసి నేను ఒక 10 రోజుల వరకు నీళ్ళల్లో పెట్టాను. అవి మొక్కలకి ఇచ్చాను అనమాట, వడగట్టి తీసుకొని వచ్చాను పైకి. అలాగే ఇంకొక విషయం కూడా, మనం స్లాబ్ దెబ్బ తినకుండా ఇట్లా బల్లలు వేసుకోవాలి. నేను కింద ఇటుకలు అయితే పెట్టాను, 1 ఇంచ్ పెట్టాను, ఇలా బల్లలు పెట్టాను అనమాట. దీని మీద మనం గ్రో బ్యాగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇట్లా దీన్ని కూడా కంపోస్ట్ అయితే చేశాను. ఇదైతే డబుల్ కంపోస్ట్ అయితే కాదులేండి. ఇప్పుడు ఒక తూరే నేను చిక్కుడాకులతో పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్ని మనము ఇక్కడ సెట్ చేసుకుంటాం అన్నమాట. ఇట్లా ఆకుకూరలు బ్రహ్మాండంగా వస్తాయి అన్నమాట. ఇప్పటికీ 2 తూలు హార్వెస్ట్ చేశాను ఆకుకూరలు. మళ్ళీ మనం డబుల్ కంపోస్ట్ అనేది చేయబోతున్నాం. ఈ బిందెలో గార్డెన్ సాయిల్ కూడా ఉంది, ఊడ్చింది. చిక్కుడు ఆకులు ఇవన్నీ ఉన్నాయి, కొంచెం వేస్తాను.
మీరు ఫస్ట్ అడుగున మట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసేస్తే సరిపోతుంది. రెండో తూరి చేస్తే వెంటనే ఇప్పుడు మనం వచ్చేసి ఎన్ని రోజులు అయింది, 25 రోజులు అయిందనమాట. 25 రోజులు మనము లేదు పద్ధతిలో పెట్టినాక మనం 2 తూర్లు హార్వెస్ట్ అయితే చేసుకున్నాం అన్నమాట. ఇందులో మట్టి వేసి ఆ జిల్లేడాకులు అయితే నింపి పెడతాను. చూసారా, జిల్లేడాకులని నేను వేసేసాను. ఇట్లా 25 రోజులకి మనము రెండో తూరి కంపోస్ట్ అయితే చేసుకోబోతున్నాము. డబుల్ కంపోస్ట్ వెంటనే చేసుకునేదాన్ని మనము డబుల్ కంపోస్ట్ అని అంటాము. ఇంకా మట్టి అయితే నింపేసుకుందాం. అదే మట్టి మనం ఇంతకుముందు సేమ్ ఇలాగే ప్రాసెస్ ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అదే మట్టిని మనం నింపుకుంటున్నాం అన్నమాట. నేను కూరగాయ తొక్కులు కూడా వేద్దాం అనుకున్నాను, వేయలేదు. ఈ బిన్ అయితే వాడేస్తాను. దాంట్లో కూరగాయ తొక్కలు అన్నీ వేసేసి ఆమె మట్టి నింపి పెట్టేస్తాను. మంచి కంపోస్ట్ అయిపోతుంది. దీని హైట్ వచ్చేంత వరకు మనం మట్టి నింపుకోవడమే. ఆకుకూరలు పెట్టేసినామనుకో అవే మొలుస్తాయి. మనం వేయవలసిన అవసరం ఏమి లేదనమాట. బ్రహ్మాండంగా పెరుగుతాయి ఫ్రెండ్స్. దీన్ని లీఫ్ కంపోస్ట్ అంటాము. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ ఎండాకాలంలో ఆకుకూరలు చాలా బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.